మీకు జాబ్ గ్యారంటీ అని చెప్పేసి ఏవేవో ఫ్లెక్సీలు బోర్డ్స్ చూస్తూ ఉంటాము, బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత రియాలిటీ కనిపిస్తుంది. సో వాట్ ఈస్ దట్ రియాలిటీ? మీరు అన్న రియాలిటీ ఏదైతే ఉందో ఆ రియాలిటీ కాస్త డార్క్ రియాలిటీ అని పిలవచ్చు. చాలా మంది చేసే పొరపాటు ఏంటి అంటే ఆఫ్లైన్ ట్రైనింగ్ వెళ్ళిపోదామని చెప్పి మీకు వచ్చే ఫ్యాకల్టీ ఎవరైతే క్లాసెస్ చెప్తున్నారో ఈ రోజు తనకు ఒక బ్యాక్ ఎగ్జామ్ పెడితే క్రాక్ చేయగలరా? కొందరు ఏం చేస్తున్నారు అంటే మీకు లైఫ్ టైం సపోర్ట్ ఇస్తామని చెప్పి ఇన్స్టిట్యూట్ ఇంకొంత స్థాయి దాటి ఎక్కడికి వెళ్ళారంటే, సో దీనికి ఏం చేయాలి అని ఆలోచిస్తుంటే మాకు వచ్చిన ఒక ఐడియా ఏంటంటే ప్రతి క్లాస్ కూడా మినిమం 20 years ఎక్స్పీరియన్స్ ఉన్న ఫ్యాకల్టీ ఎవరైతే ఉంటామో మేమే క్లాసెస్ తీసుకోవడం జరుగుతుంది. ఏ రోజుకి ఆ రోజు క్లాస్ అవ్వగానే రికార్డింగ్ వెళ్తుంది. ఇంకొక హైలైట్ అండి, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు లుంబిని. సెక్యూర్ జాబ్, స్టడీ, గ్రోత్ కావాలి అని అనుకుంటే గవర్నమెంట్ జాబ్ సైడ్ వెళ్తూ ఉంటారు. దాంట్లో కూడా మోస్ట్ ఇంపార్టెంట్లీ బ్యాంకింగ్ ఎగ్జామ్ సైడ్, అలాగే ఆర్ఆర్బి, ఎస్ఎస్వి, సో ఇలాంటి ప్రిఫర్ చేస్తూ ఉంటారు. బట్ ఇంటూ ద ప్రిపరేషన్ 2-3 సంవత్సరాలు అయిపోయినా కూడా ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంటారు. జాబ్ రాదు, ఇంట్లో నుండి ప్రెషరు, అలాగే ఇక్కడ చూస్తే ఖర్చులు ఇవన్నీ పెరిగిపోతూ ఉంటాయి. బట్ దీనికి సొల్యూషన్ ఏంటి? ఎలా ఎగ్జామ్ క్రాక్ చేయాలి? అలాగే ఆన్లైన్ ఇన్స్టిట్యూషన్స్ మీద ఎంతవరకు రిలై అవ్వచ్చు, ఎలాంటి ప్రిపరేషన్ స్ట్రాటజీ వాళ్ళకు ఉంటుంది, ఇవన్నీ కూడా డిస్కస్ చేద్దాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు లేస్ అకాడమీ ఫౌండర్ డైరెక్టర్ నరసింహ గారు. 21 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది ఆయనకి. సో ఆయన ఎక్స్పీరియన్స్ నుండి మనం కూడా తెలుసుకుందాం. హలో సార్. హాయ్ అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాంకింగ్ జాబ్స్ కానీ అంటే ఎస్ఎస్సి, ఆర్ఆర్బి ఇవన్నీ ఉన్నా కూడా చాలా ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి మార్కెట్లో. సో వెళ్తూ ఉంటారు, అక్కడికి వెళ్తారు, మీకు జాబ్ గ్యారంటీ అని చెప్పేసి ఏవేవో ఫ్లెక్సీలు బోర్డ్స్ చూస్తూ ఉంటాము, బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత రియాలిటీ కనిపిస్తుంది. సో వాట్ ఈస్ దట్ రియాలిటీ? ఎందుకంటే జాబ్ ఆల్రెడీ గ్రాడ్యుయేషన్ చేస్తున్న వాళ్ళకి ఒక క్లారిటీ కావాలి కదా. అవును, యా. సో యాక్చువల్గా దిస్ ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఈ టైంలో. ఎందుకంటే ఇప్పుడు మనం ఉన్న టైం నుండి ఒక 2-3 months టైం తర్వాత మనకి జాబ్ సీజన్ స్టార్ట్ అవుతుంది. ఎస్ఎస్సి నుండి కానీ, బ్యాంకింగ్ నుండి కానీ, ఆర్ఆర్బి నుండి కానీ రకరకాల నోటిఫికేషన్ స్టార్ట్ అవుతాయి. సో ఇప్పుడు ఫైనల్ ఇయర్ గ్రాడ్యుయేట్స్ కానీ ఇప్పుడు పాస్ అయిపోయి ఈ ఇయర్ పాస్ అయిన తర్వాత రకరకాల ప్రైవేట్ జాబ్స్ ట్రై చేసి రాని వాళ్ళందరూ కూడా నెక్స్ట్ టార్గెట్ మీరు అన్నట్టు స్టడీ గ్రోత్ కావాలి అనుకోండి, లేదంటే అట్లీస్ట్ జాబ్ స్టడీనెస్ ఉండాలనుకుంటే ఉన్న ఏకైక ఆప్షన్ ఏంటంటే గవర్నమెంట్ జాబ్. అండ్ మీరు అన్న రియాలిటీ ఏదైతే ఉందో ఆ రియాలిటీ కాస్త డార్క్ రియాలిటీ అని పిలవచ్చు. ఎందుకంటే చాలామంది చేసే పొరపాటు ఏంటంటే ఎడ్యుకేషన్లో, మెడిసిన్లో బ్రాండ్ నేమ్ చూసి వెళ్ళొద్దు అని ఒక క్యాప్షన్ ఉంది. దాన్ని చాలామంది మర్చిపోతారు. ఫ్యాషన్లో బ్రాండ్ నేమ్కి వెళ్ళినా నష్టం లేదు. మహా అంటే ఒక 1000 రూపాయలు ఎక్కువ ఖర్చు పెడతాము, మనం అనుకున్న షర్ట్ కాకపోతే వేరేది ఏదో రావచ్చు. కానీ ఎడ్యుకేషన్ అండ్ మెడిసిన్ ఏంటంటే మన జీవితానికి సంబంధించింది. సో చాలామంది చేసే పొరపాటు ఏంటి అంటే ఆఫ్లైన్ ట్రైనింగ్ వెళ్ళిపోదామని చెప్పి వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళ బంధువులు ఎవరో ఒకరు ఎక్కడో చోట ట్రైన్ అప్ అయి ఉంటారు, వాళ్ళు ఒక చోట జాబ్ క్రాక్ చేసి ఉంటారు, లేదా వాళ్ళకి అక్కడ చెప్పే క్లాసెస్ నచ్చి ఇక్కడ బాగుంది వచ్చేయండి అని చెప్తారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక స్టూడెంట్, ఒక గ్రాడ్యుయేట్ కనుక బ్యాంకింగ్, ఎస్ఎస్సి, ఆర్ఆర్బి లాంటి ఎగ్జామ్ క్రాక్ చేయాలి అంటే ఎలాంటి క్వాలిటీస్ ఉన్న ఇన్స్టిట్యూట్ సెలెక్ట్ చేసుకోవాలి అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక గ్రాడ్యుయేట్ని. నాకు మన బీటెక్లోనో లేదా డిగ్రీలోనో ఎక్కడో చదివేటప్పుడు క్లాస్లో నాతో పాటు 60 మంది కూర్చోవడం అనేది అలవాటు. సో ఒక్కొక్క సబ్జెక్ట్కి ఒక్కొక్క సార్ వచ్చేవాళ్ళు, మాకు ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు. దాంట్లో కొన్ని సబ్జెక్ట్స్ బాగా అర్థమయ్యి, కొన్ని సబ్జెక్ట్స్ అర్థం కాకపోయినా కష్టపడి నేర్చుకుని పాస్ అవ్వడం, అవన్నీ డిస్క్రిప్టివ్ ఎగ్జామ్స్. బట్ వెన్ యూ కమ్ టు దీస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్, దీస్ ఆర్ ఆల్ కాల్ ఆబ్జెక్టివ్ ఎగ్జామ్స్ అంటాం. ఆబ్జెక్టివ్ ఎగ్జామ్స్ అంటే యూ షుడ్ గెట్ దోస్ లాజిక్స్, యూ షుడ్ గెట్ ద స్కిల్స్ నీడెడ్, టైం మేనేజ్మెంట్ చాలా ఉంటాయి. సో వీళ్ళు సరే వాళ్ళ ఫ్రెండో, వాళ్ళ అన్నగారో, వాళ్ళ కజిన్ ఎవరో ఎగ్జామ్ క్రాక్ చేశారో నాకు ఇన్స్టిట్యూట్కి వెళ్ళినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్లో ఒక ఇన్స్టిట్యూట్ ఉంది, ఆ ఇన్స్టిట్యూట్లో బాగా చెప్పారు, నేను జాబ్ క్రాక్ చేశాను, వెరీ గుడ్. అదే ఇన్స్టిట్యూట్ పేరున్న వాళ్ళ ఊర్లో లేదంటే వాళ్ళ దగ్గర ఉన్న సిటీకి వెళ్ళి ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయినప్పుడు వాళ్ళు ఫస్ట్ లోపలికి వెళ్ళగానే చూడాల్సింది క్లాస్లో ఎంతమంది ఉంటున్నారు. సో ఆబ్వియస్గా ద డర్టియెస్ట్ నెంబర్ దట్ ఈస్ పాసిబుల్ ఈజ్ 100, 200, 300. కొన్ని ఇన్స్టిట్యూట్ అంటే 400, 500 మెంబర్స్ కూర్చోబెట్టి క్లాసెస్ చెప్పిన రోజులు కూడా ఉన్నాయి. నేనే కన్సల్టెంట్ ఫ్యాకల్టీగా వేరే వాళ్ళు పిలిచినప్పుడు ఐ హ్యాడ్ మోర్ దెన్ 1000 members సీటెడ్ ఇన్ ఏ సింగిల్ క్లాస్. కానీ అక్కడ నాకు వాయిస్ లేదు. నేను వెళ్ళింది కన్సల్టెంట్ ఫ్యాకల్టీకి కాబట్టి అక్కడికి వచ్చే ఫ్యాకల్టీ కూడా ఏం చేస్తారు, ఆ క్లాస్కి వాళ్ళకి డబ్బులు ఇస్తున్నారు, అది సంబంధించి చెప్పేసి వస్తారు. ఎంతమంది ఉన్నా చెప్పాల్సిందే. నాకు తెలుసు చాలా మందికి అర్థం కావట్లేదు అని. సో నాలో ఉన్న ఫ్యాకల్టీ అక్కడ బయటికి రాడు, జస్ట్ క్లాస్ చెప్పానా వచ్చేసానా, నా డబ్బులు నాకు వచ్చాయా అని. సో అసలు ఒక స్టూడెంట్ ఎప్పుడైనా సరే 50 members కన్నా ఎక్కువ ఉన్నారు, అసలు 50 కూడా కష్టమండి. స్కిల్స్ నేర్చుకోవాలనుకున్నప్పుడు ప్రాక్టికల్ స్కిల్స్ 35 to 40 members మించి ఒక క్లాస్లో ఉన్నారు అంటే ఫ్యాకల్టీ కెనాట్ ఫోకస్ ఆన్ ఎవ్రీ వన్. సో మీరు ఒక 100 members క్లాస్ రూమ్లో కూర్చున్నారు అంటే కూడా మీరు ఏదో నేర్చుకుంటున్నారు అనుకుంటున్నారు తప్ప నిజంగా నేర్చుకోరు. రెండవది, నిజంగా 200-300 members ఒక క్లాస్లో ఉంటే మీకు సబ్జెక్ట్ నేర్పించిన ఫ్యాకల్టీ మీకు డౌట్స్ వచ్చినప్పుడు పర్సనల్గా తను వచ్చి క్లారిఫై చేయగలడా అంటే చేయలేడు. ప్రాక్టికల్లీ నాట్ పాసిబుల్. దానికోసం జూనియర్ ఫ్యాకల్టీస్ అని వాళ్ళని వీళ్ళని పెడతారు. నెక్స్ట్, అసలు మీకు వచ్చే ఫ్యాకల్టీ ఎవరైతే క్లాసెస్ చెప్తున్నారో
ఈ రోజు తన బ్యాంక్ ఎగ్జామ్స్కి ఫ్యాకల్టీగా చేస్తున్నారు. ఈ రోజు తనకు ఒక బ్యాంక్ ఎగ్జామ్ పెడితే క్రాక్ చేయగలడా? ఆయన ఎన్ని బ్యాంక్ ఎగ్జామ్స్ క్రాక్ చేసిన ఎక్స్పీరియన్స్ మీకు గైడెన్స్ ఇస్తున్నారు. ఏదైనా ఒక స్పోర్ట్స్లో ఒక కోచ్ పెట్టాలన్నా ఆ స్పోర్ట్స్లో ఆయనకి ఉన్న పర్ఫార్మెన్స్ ఏంటి, తనకున్న పరిణితి ఏంటో చూసే కోచ్గా తీసుకుంటారు. మరి ఎస్ఎస్సి లాంటి ఎగ్జామ్కి మీకు కోచింగ్ ఇస్తున్న పర్సన్ అట్లీస్ట్ ఒకసారి ఎగ్జామ్ క్రాక్ చేసి ఉండాలి కదా. అలాంటి క్రాక్ చేసిన మంది ఫ్యాకల్టీ ఎంతమంది ఉన్నారంటే 99% ఇన్స్టిట్యూట్స్లో లేరు. ఓకే, నెక్స్ట్ అంతా అయిపోయింది, 3 months కోచింగ్ అయిపోయింది, కానీ నాకు సబ్జెక్ట్ నేర్చుకోలేకపోయాను, నాకు ఇంకో 3 months కోచింగ్ ఎక్స్టెండ్ చేసి సపోర్ట్ ఇవ్వగలరా అంటే ఇవ్వలేరు. కొందరు ఏం చేస్తున్నారు అంటే మీకు లైఫ్ టైం సపోర్ట్ ఇస్తామని చెప్పి వాళ్ళకి రోజు 365 days 365 ప్రాక్టీస్ ఎగ్జామ్స్ పెట్టేసి అనాలిసిస్ చేసుకుంటూ వెళ్తారు. దట్ ఈస్ అన్ అట్టర్ టైం వేస్ట్ అంటాను. కొన్ని ఇన్స్టిట్యూట్స్లో ఫస్ట్ రోజు వెళ్ళిన రోజు నుంచి ఎగ్జామ్ స్టార్ట్ అవుతాయండి. నాకు అర్థం కాని కాన్సెప్ట్ వచ్చింది నేర్చుకోవడానికి అయినప్పుడు అది ఎట్లా ఉంటుందంటే డ్రైవింగ్ క్లాసెస్కి వెళ్ళిన రోజే డ్రైవింగ్ టెస్ట్ పెట్టినట్టు ఉంటుంది. నాకేం రాదనే మీ దగ్గరికి వచ్చాను, ఆ రోజే మాక్ టెస్ట్ రాయండి అనడం కూడా ఒక నిజమైన విచిత్ర. అది ఎట్లా జరుగుతుందో తెలియదు కానీ కొన్నేళ్ల నుంచి నడుస్తూనే ఉంది. పెద్ద ఇన్స్టిట్యూట్స్ అని చెప్పిన వాళ్ళు కూడా చేస్తూనే ఉన్నారు. సో నేను సిన్సియర్ సజెషన్ ఏం చేస్తాను గ్రాడ్యుయేట్స్కి అంటే, బ్రాండ్ నేమ్ కానీ వాళ్ళు ఇప్పుడు వాళ్ళు అంటారు నా దగ్గర 1000 మంది పీఓ జాబ్స్ క్రాక్ చేశారు, 1000 మంది క్లరికల్ జాబ్స్ క్రాక్ చేశారని. ఎంతమందిలో, అవుట్ ఆఫ్ హౌ మెనీ? మనకు ఆల్రెడీ ఇలాగా 1, 2, 3, 4 ర్యాంక్స్ వచ్చాయి, 10 ర్యాంక్స్ మావే అని చెప్పిన కాలేజీల వల్ల చాలామంది ఇబ్బంది పడ్డం చూస్తూనే ఉన్నాం. సేమ్ థింగ్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ కోచింగ్ ఇండస్ట్రీ ఆల్సో బేసికల్లీ. సో ఆ డార్క్ రియాలిటీ తెలుసుకొని, ప్లస్ వీళ్ళందరూ ఎక్కడ ఉండాలి? ఇప్పుడు ఒక పిల్లోడు హైదరాబాద్కి వచ్చాడు, కోచింగ్ తీసుకుంటున్నాడు, ఎక్కడ ఉండాలి? తను హాస్టల్లో ఉండాలి. మీరు అన్న 2-3 years టైం పట్టింది. తను కట్టిన ఫీజు 15,000 20,000 కట్టాడు, కానీ 2-3 yearsకి హాస్టల్కి 4 లక్షలు 4.5 లక్షలు ఖర్చు అవుద్ది, ఉండడానికి కానీ, మెయింటెనెన్స్ కానీ, హెల్త్కి కానీ, రానుపోని ట్రాన్స్పోర్టేషన్కి. మరి ఆ 3-4 lakhs అనేది వాళ్ళ పేరెంట్స్కి బర్డనే. సరే ఆ 2-3 years అయ్యాక ఎగ్జామ్ క్రాక్ చేయలేకపోయాడు అనుకోండి, అప్పుడు ఏమవుద్ది? 4 లక్షలు ఖర్చు పెట్టాను, నేను ఎస్ఎస్సి క్రాక్ చేయలేకపోయాను, బ్యాంక్ ఎగ్జామ్ క్రాక్ చేయలేకపోయాను అని కాంప్రమైజ్ అయ్యి బికాస్ ఆఫ్ ప్రెషర్, మనీ ప్రెషర్ వల్ల బ్యాక్ వెళ్ళి చిన్న జాబులు చేసుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళు more than 80% గ్రాడ్యుయేట్స్ ఉన్నారండి. క్లూలెస్ ఉంటారు కదా. క్లూలెస్ అండి. అప్పుడు ఎవరైనా సడన్లీ వాళ్ళ జూనియర్ వచ్చి అన్న నేను బ్యాంక్ ఎగ్జామ్ క్రాక్ చేయాలనుకుంటున్నానంటే, వద్దురా, నేను పడ్డ కష్టం నువ్వు ఎందుకు పడతావు అని చాలా మందిని ఆపేసిన రోజులు కూడా ఉన్నాయి. సో దిస్ ఈజ్ అ రియాలిటీ హ్యాపెనింగ్, బట్ నో బడీ ఈస్ టాకింగ్ అబౌట్ ఇట్. సో లక్కీలీ మీరు అడిగారు కాబట్టి ఇవన్నీ ఓపెన్గా చెప్తున్నాను నేను. అండ్ ఇన్స్టిట్యూట్స్ ఇంకొంచెం స్థాయి దాటి ఎక్కడికి వెళ్ళారంటే దే ఆర్ టైయింగ్ అప్ విత్ హాస్టల్స్. మా దగ్గర ఎలాగో పిల్లడు సంవత్సరం ఉంటాడు, మా పిల్లలందరినీ మీ హాస్టల్లో జాయిన్ చేస్తాము, తలకి నెలకి ఇంత ఇవ్వండి మాకు. సో అప్పుడు ఇన్స్టిట్యూట్ వాళ్ళకి ఏంటంటే, మీరు ఎగ్జామ్ క్రాక్ చేసినా చేయకపోయినా హాస్టల్ నుంచి మీ వైపు నుంచి డబ్బులు వస్తూ ఉంటాయి. సో చూస్తుండగా బిజినెస్ పర్సన్కి ఎంతమంది ఎగ్జామ్ క్రాక్ చేయకపోతే అంత మంచిది. బట్ యాక్చువల్లీ ఇది వెరీ షాకింగ్ రియాలిటీ. ఎందుకంటే స్టూడెంట్ ఎప్పుడైనా క్లాసెస్ చెప్తున్నారా, ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నారా, ఫ్యాకల్టీ ఎలా ఉంది, టీచింగ్ ఎలా, ఇదే అంటే ఒక్క సైడ్ ఆఫ్ ద కాయిన్ చూస్తారు, ద అదర్ సైడ్ నో వన్ కేర్స్. బట్ దిస్ ఇస్ యాక్చువల్లీ వెరీ షాకింగ్. ఈ మధ్య కాలంలో ఇట్లాంటి బయటకు వస్తున్నాయండి, మీరు చూసే ఉండొచ్చు. ఇప్పుడు సినిమా రేట్ల గురించి గొడవలు స్టార్ట్ అయ్యాయి. రైట్. ఎందుకంటున్నానంటే సినిమా టికెట్లు ఓకే కానీ మాకు పాప్కార్న్ కొనడం బాధేస్తుంది. సో ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే, మీరు టికెట్కి 150 రూపాయలు కడితే పాప్కార్న్కి 400 పెట్టినట్టు, మీరు కోచింగ్ ఫీజుకి 15,000 కడితే హాస్టల్లో ఉండి కష్టపడడానికి 3 లక్షలు ఖర్చు పెడుతున్నారు. ఆ 3 లక్షలు ఎవరి దగ్గర నుంచి వస్తున్నాయి? పేరెంట్స్ పాకెట్ నుంచి. అందుకే పేరెంట్స్ 1 year నుంచి మీకు ప్రెజర్ పెడుతుంటారు. మీరు అనుకుంటారు ఏంటి నేను కట్టింది 15,000, మా నాన్న ఎందుకు ఇంత ప్రెజర్ పెడుతున్నారని. మీకు తెలిసిన 15,000 కాకుండా ఎవ్రీ మంత్ 15,000 ఆయన జేబులోంచి వెళ్తున్నాయి. చాలా మందికి 15,000 చాలా ఎక్కువ మంత్లీ. సో ఇది రియాలిటీ నిజంగా తెలుసుకోవాలి. అండ్ దీనికి సొల్యూషన్ ఏంటి, ఎలా చేయొచ్చు? ఓన్లీ అంటే మేము 2008 నుంచి నేను లేస్ అకాడమీ అధినేతగా, దాని ముందు ఒక 8 years నుండి నార్మల్గా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రకరకాల కోచింగ్ సెంటర్స్లో కన్సల్టెంట్ ఫ్యాకల్టీ అండ్ ట్రైనింగ్ హెడ్గా ఉన్నప్పుడు ఇవన్నీ చూస్తూ వచ్చాను. ఐ వెంట్ టు డిఫరెంట్ ప్లేసెస్ లైక్ రాజస్థాన్, కోటా అండ్ ఢిల్లీ. మీరు కోటా ఫ్యాక్టరీ లాంటి సిరీస్ చూస్తుంటారు, 12th ఫెయిల్ లాంటి సినిమా చూస్తుంటారు. అక్కడ కూడా తను వెళ్ళి ఒక 400-500 మధ్యలో కూర్చొని క్లాసెస్ అటెండ్ అయ్యి నిజంగా ఒక స్టూడెంట్ ఆయనలాగా పిండి రుబ్బుతూ చేసి ఆ 5th attempt కనుక ఫెయిల్ ఏంటో ఏమయ్యేది ఆయన కేసు. అలాంటి వాళ్ళు 80% పైన ఉన్నారని చెప్తున్నాను. బట్ ఎవ్రీబడి కెనాట్ సర్వైవ్ దట్ థింగ్. ఒకరు అవుట్ ఆఫ్ 1 lakh 1% సక్సెస్ అయ్యారు. బట్ మిగతా 99,000 మంది అది చేయలేక డిప్రెస్ అయ్యి బ్యాక్ వచ్చిన వాళ్ళు ఉంటారు. సో దీనికి ఏం చేయాలి అని ఆలోచిస్తుంటే మాకు వచ్చిన ఒక ఐడియా ఏంటంటే, ఒకవేళ స్టూడెంట్ ఆ 15,000-20,000 కోచింగ్ ఫీజు అయితే ఉందో అదొక్కటే ఖర్చు పెట్టగలిగి మిగతా ఏ ఖర్చు లేకుండా తను అనుకున్న వేరే పని చేస్తూ డైలీ ఒక 2 hours కనుక స్పెండ్ చేయగలిగి విత్ ఇన్ 1 year తను అనుకున్న గవర్నమెంట్ జాబ్ క్రాక్ చేసి ఎలా ఉంటుంది. దీని మీద వీ వర్క్డ్ ఫర్ నియర్లీ 1.5 to 2 years.
ఓకే, అది ఎలా సాధ్యమవుతుంది? ఎలా సాధ్యమవుతుంది సార్? అది మేము ఆలోచిస్తున్న టైంలో ప్రపంచంలోకి ఒక అనుకోకుండా ఒక దుష్టశక్తి అనాలో మరి ఏమన్నా తెలియదు, కోవిడ్ రూపంలో వచ్చింది. ఓకే, కోవిడ్ రూపంలో వచ్చినప్పుడు బలవంతంగా మేము స్టూడెంట్స్కి దూరంగా ఉండి క్లాసెస్ చెప్పాల్సిన అవసరం వచ్చింది, బికాజ్ వీవర్ ఇన్ లాక్డౌన్. సిచ్యువేషన్ ఎలా ఉంది? దెన్ ఈ రెండు కలిసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, ఒక ఫ్యాకల్టీ ఉన్న చోట నుండే దేర్ ఆర్ టెక్నాలజీస్ వేర్ స్టూడెంట్స్ క్యాన్ గెట్ ద సేమ్ ఫ్యాకల్టీ ట్రైనింగ్. ఏది హైదరాబాద్ లాంటి చోటికి రావాల్సిన అవసరం కదా, అప్పుడు రానియడానికి ఛాన్స్ కూడా లేదు, నో బడీ వాజ్ అలౌడ్. ఆ టైంలో మా దగ్గర ట్రైన్ అప్ అయిన పిల్లలు కూడా, మా బ్యాచ్ పిల్లలు ఎవరైతే అప్పుడు కూడా మేము 25 మెంబర్స్ పర్ బ్యాచ్ పెట్టుకునే వాళ్ళమండి. 2008 నుండి మేము ఎప్పుడు కూడా 25 మెంబర్స్ మించి మా దగ్గర చైర్ కూడా ఉండేది కాదు క్లాస్లో. ఫ్యాకల్టీ నిలబడే క్లాస్ చెప్పేవాళ్ళు. సో ఫ్యాకల్టీకి చైర్ ఉండేది ఓన్లీ 25 మెంబర్సే. సో 25 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 2 బ్యాచెస్ లాగా అటెండ్ అవుతుండే వాళ్ళు. వాళ్ళందరూ కోవిడ్ అయిన నెక్స్ట్ 2 years దే కుడ్ క్రాక్ దేర్ జాబ్స్. అంటే నిజంగా పిల్లవాడు కాన్సన్ట్రేటెడ్గా ఉండి ఫ్యాకల్టీ క్వాలిటీతో కనుక అందించగలిగి బ్యాచ్కి లిమిటెడ్ స్ట్రెంత్ ఉండి ఫోకస్ చేయగలిగితే 8 to 10 monthsలో ఒక స్టూడెంట్కి క్రాక్ చేయవచ్చు, బ్యాంక్ ఎగ్జామ్ కానీ ఎస్ఎస్సి కానీ అన్నది మాకు ప్రాక్టికల్గా కోవిడ్ ప్రూవ్ చేసింది. సో వాట్ ఇఫ్ ద సేమ్ థింగ్ కెన్ బి ఎక్స్పాండెడ్? ఇప్పుడు దీన్నే ఎక్స్పాండ్ చేసి ఆ 25 మెంబర్స్ బ్యాచ్ అలాగే ఉంచి స్టూడెంట్స్ బాబు ఎక్కడున్నారు, ఇప్పుడు ఒక అబ్బాయి వైజాగ్లో ఉండొచ్చు, ఒక అమ్మాయి విజయవాడలో ఉండొచ్చు, మీరు అక్కడే ఉండండి. మీరు కావాలనుకుంటే వేరే జాబ్ కూడా చేసుకోండి, మీకు ఏదైనా ప్లేస్మెంట్ వస్తే ఆ ప్లేస్మెంట్ కూడా ఉండండి. డైలీ ఒక 1.5 2 hours కనుక మాకు ఇవ్వగలిగితే, మేము దాన్ని ఫోకస్డ్గా మీకు హెల్ప్ చేయగలిగితే, మీరు ఆ ట్రైనింగ్ ఖర్చు మాత్రమే పెడుతూ మీద ఏ ఖర్చు లేకుండా 1 yearలో మీరు అనుకున్న గవర్నమెంట్ జాబ్ క్రాక్ చేస్తే ఇంకా అంతకంటే అద్భుతం ఏముంటుంది? బట్ కాస్ట్ ఎఫెక్టివే. బట్ నిజంగా ఆన్లైన్లో అంటే సీరియస్గా ఉంటే క్యాండిడేట్స్ వాళ్ళు క్రాక్ చేస్తారు. బట్ అంటే నిజంగా సీరియస్గా ఎంత సీరియస్గా లేకపోతే వాళ్ళు హైదరాబాద్ వరకు వచ్చి ఆఫ్లైన్ సెంటర్లో కష్టపడి 400 మంది మధ్యలో కూర్చొని 5 లక్షలు ఖర్చు పెట్టి 4 ఏళ్ళు స్పెండ్ చేస్తారండి. దానికన్నా 6 నెలలు రోజు 1.5-2 గంటలు మీ ఇంట్లో ఉండి కరెక్ట్గా 1.5 hour టైం తీసుకోలేనంత సీరియస్నెస్ లేకుండా అయితే పిల్లలు ఉంటారు. కరెక్ట్. ప్రాక్టికల్ గా ఆలోచిస్తే దిస్ ఇస్ మచ్ మోర్ బెనిఫిషియల్. ఓన్లీ థింగ్ ఏంటంటే మన ఇనర్షియాని వదిలేసుకోవాలి. నేను సిటీకి రావాలి అనే ఆలోచన వదిలేయాలి. నేను పిల్లలకి ఏం చెప్తాను, మా దాంట్లో చదివిన పిల్లలకి, సార్ నాకు హైదరాబాద్కి రావాలని ఉంది సార్, ఎంజాయ్ చేయాలని ఉంది, టెన్షన్ వద్దు, 6 నెలలు జాబ్ కొట్టు, జాబ్ కొట్టాక డాడీ నేను 3 months వెళ్ళి హైదరాబాద్ ఎంజాయ్ చేసేస్తా అని చెప్తే మీ డాడీ నీట్గా దండే సాగనంపుతారు. ఎందుకంటే ఆల్రెడీ యూ గాట్ ఏ జాబ్, నువ్వు బ్యాక్ వచ్చి ఏ బ్యాంక్లోనే ఎస్ఎస్సీలో జాయిన్ అవుతావు. అండ్ బ్యాంకింగ్ ఎస్బీఐ లాంటి బ్యాంకింగ్ ప్యాకేజెస్ 7.8 to 8 lakh per annum స్టార్ట్ అవుతాయండి. ఎస్ఎస్సీ అయితే 8 to 9 lakh ప్యాకేజ్తో స్టార్ట్ అవుద్ది. దట్ ఈస్ ఆబ్వియస్లీ గ్రేటర్ దెన్ ఎనీ ఐటీ కంపెనీ ఆల్సో. ప్లస్ మీరు అన్నట్టు జాబ్ సెక్యూరిటీ. సో మేము చెప్పే స్టూడెంట్కి ఏంటంటే, నిజంగా నీకు ఎగ్జామ్ కొట్టాలి అని సీరియస్నెస్ ఉంటే, నేను ఎగ్జామ్ క్రాక్ చేయడమే నా మెయిన్ ఎయిమ్, సిటీలో ఎంజాయ్మెంట్ జాబ్ వచ్చిన తర్వాత కూడా చేయొచ్చు అని మీరు అనుకుంటే, మీరు సింపుల్గా మీరు ఉన్న చోట నుండే ఆ 25 మెంబర్స్తో ఫోకస్డ్గా క్లాసెస్ అటెండ్ అవ్వాలంటే వీ గేవ్ ద బెస్ట్ సొల్యూషన్. పీపుల్ ఆర్ ఎంజాయింగ్ ఇట్ ఆల్సో. ఇప్పుడు మేము ఏం చేసాము, బ్యాచ్కి 25 మెంబర్స్ని మంత్లీ 2 batches చేసాం. సో దట్ ఈస్ హౌ వీఆర్ ప్రొవైడింగ్ దట్ సొల్యూషన్. సో ఎలా ఉంటాయి సార్ ఆన్లైన్ లైవ్ ట్రైనింగ్ క్లాసెస్ అంటే ఎలా ఉంటాయి? అండ్ ఆల్సో స్టూడెంట్స్ ప్రిపరేషన్ ఎలా ఉంటుంది త్రూ అవుట్? వెరీ సింపుల్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఉన్నారు, ఇప్పుడు మీరు నేను ఇంటరాక్ట్ అవుతున్నాం. ఆన్లైన్ లైవ్ క్లాసెస్లో కూడా సేమ్ ఇంటరాక్షన్ ఉంటుంది. ఓన్లీ థింగ్ అంటే మీరు నా ఎదురు కూర్చొని ఉండరు. మీకు ఏ రోజుకి ఆ రోజు క్లాస్కి లింక్ వస్తుంది, ఆ లింక్లో మీరు జాయిన్ అవుతారు. అండ్ ప్రతి క్లాస్ కూడా మినిమం 20 years ఎక్స్పీరియన్స్ ఉన్న ఫ్యాకల్టీ ఎవరైతే ఉంటామో మేమే క్లాసెస్ తీసుకోవడం జరుగుతుంది. ఆ 25 members సపరేట్ గ్రూప్లో ఉంటారు. ఏ రోజుకి ఆ రోజు క్లాస్ అవ్వగానే రికార్డింగ్ వెళ్తుంది. ఇంకొక హైలైట్ అండి, మీకు ఏదో ఒక పెళ్లి వల్ల మీ ఇంట్లో ఫంక్షన్ వల్ల మీరు ఒక 3 classes అటెండ్ అవ్వలేదు, టెన్షనే లేదు. ఏ రోజుకి ఆ రోజు క్లాస్ రికార్డింగ్ మీకు వచ్చి చేరుతుంది. మీరు 3 days తర్వాత కూడా క్లాసెస్ అటెండ్ అవ్వచ్చు. ప్లస్ 2, మీకు ఎప్పుడు ఆ 25 members బ్యాచ్లో ఉంటారు. ఏ డౌట్ వచ్చినా మేము మీతో పాటు 6 నెలల పాటు సేమ్ ఫ్యాకల్టీ ఎవరైతే మీకు టీచ్ చేశారో మేము పర్సనల్గా మీ కాంటాక్ట్లో ఉంటాము. మీకు ఏ రోజు కెరీర్ గైడెన్స్ కావాలన్నా, డౌట్ క్లారిఫికేషన్ కావాలన్నా మేమే చూసుకుంటాం. ఎందుకంటే మా దగ్గర 25 members ఉంటారు కాబట్టి అందరికీ నేను టైం స్పెండ్ చేయగలను. అండ్ మినిమం 20 years ఎక్స్పీరియన్స్ అని చెప్పాను. అండ్ ఇంకోటి ఇందాక చెప్పాను, మీకు టీచ్ చేసే ఫ్యాకల్టీ ఎగ్జామ్స్ క్రాక్ చేస్తే ఎలిజిబిలిటీ ఉందా లేదా అని. సో నేను బేసిక్గా ఫస్ట్ లెవెల్ ఆఫ్ ట్రైనింగ్ అంతా నేను ఎందుకు ఇస్తానంటే, I cracked the same banking and SSC more than 10 times each. Okay. So I know in and out of the exam. ఈ రోజు ఎవరైనా పిల్లలు డైరెక్ట్గా వచ్చి టెస్ట్ చేయాలని, సార్ నేను ఒక ఎస్బీఐ ప్రిలిమ్స్ ఎప్పుడుదో ఇయర్ తీసుకొచ్చి ఓల్డ్ పేపర్ ఇస్తాను సార్ అంటే, ఆ పిల్లడికి ఎగ్జామ్ రాసి ఇదిగో బాబు నేను క్రాక్ చేసిన చూపిస్తాను. బికాజ్ ఐ క్రాక్డ్ ఇట్ more than 20 times ఎస్బీఐ. సో అంటే ఐ డిడ్ నాట్ జాయిన్ ద జాబ్, బట్ ఎవ్రీ ఇయర్ ఐ టేక్ ద ఎగ్జామ్
నాకు ఎగ్జామ్ రాసే స్తోమత ఉంటేనే నేను ఒక పిల్లోడికి ట్రైన్ చేయాలి అని నేను నమ్మాను కాబట్టి ఐ కీప్ టేకింగ్ ద ఎగ్జామ్స్ ఎవ్రీ టైమ్. ఓకే, యు ఆర్ ద లివింగ్ ఎగ్జాంపుల్. ఆబ్వియస్లీ. సో దట్ ఈస్ హౌ వీఆర్ మెయింటైనింగ్ ద క్వాలిటీ అండి. ఓకే, పర్ఫెక్ట్ సార్. అండ్ ఆల్సో కమింగ్ టు ఇప్పుడు ఆల్రెడీ ఎవరైతే గ్రాడ్యుయేట్గా ఉన్నారో, గ్రాడ్యుయేషన్ చేస్తున్నారో వాళ్ళు, అండ్ ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్ కూడా, సో ఎలా స్టార్ట్ చేయాలి ఏంటి అనేది ఫైనలీ ఒకసారి. ఇప్పుడు మీరు చూస్తే మాకున్న 25 మెంబర్స్ బ్యాచ్లో కనీసం 5-6 మంది ఫైనల్ ఇయర్ గ్రాడ్యుయేట్స్ ఉంటారు. ఓకే, వాళ్ళ పేరెంట్స్ ఏమంటారంటే గ్రాడ్యుయేషన్ అయ్యాక 1 ఇయర్ వేస్ట్ చేయడం కన్నా వాళ్ళు ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే బై ద టైమ్ దే ఎండ్ దేర్ ఫైనల్ ఇయర్ వాళ్ళు డైరెక్ట్గా ఎగ్జామ్కి ఎలిజిబుల్ అయిపోతారు. టైం స్పెండ్ చేయాల్సిన అవసరం ఉండదు మళ్ళీ. రైట్. సో ఇప్పుడు 4th ఇయర్ స్టూడెంట్ ఉన్నారు లేదా డిగ్రీ 3rd ఇయర్ స్టూడెంట్ ఉంటే మార్నింగ్ టు ఈవినింగ్ క్లాసెస్ అటెండ్ అవుతారు కాలేజీలో. ఇంటికి వచ్చాక మా ఈవినింగ్ బ్యాచ్లో జాయిన్ అవుతారు. ఎక్కువ 7:30 to 9 బ్యాచ్లో జాయిన్ అవుతారు వాళ్ళు. హ్యాపీగా 7:30 to 10 రోజుకు ఒక క్లాస్ అటెండ్ అవుతారు. నేను చెప్తాను ఇమీడియట్గా మీరు ఏదో అర్థం చేసేసుకొని టెన్షన్ పడద్దు, మీకు టైం ఉంది, ఇంకా మీరు ఫైనల్ ఇయర్లో ఉన్నారు కాబట్టి. అలా ఒక 3 months క్లాస్ అటెండ్ అయ్యి 1 year యాక్సెస్ ఉంటుందండి వాళ్ళకి. ఆ క్లాసెస్ అన్ని వాళ్ళ అందుబాటులో 1 year ఉంటాయి. మళ్ళీ వినొచ్చు, కావాలి ఎప్పుడైనా వినొచ్చు. వాళ్ళు మా గ్రూప్లోనే ఉంటారు, మళ్ళీ రివిజన్ చేసుకోవచ్చు. లేదంటే మళ్ళీ ఫ్రెష్ బ్యాచ్ స్టార్ట్ అయినప్పుడు కూడా వినొచ్చు. మళ్ళీ ఒక రివిజన్ సైకిల్ కూడా అలో చేస్తాము. కొత్త బ్యాచ్తో పాటు వాళ్ళు రివిజన్ సైకిల్ అలో చేస్తాము. 1 year యాక్సెస్ యాప్లో ఉంటుంది వాళ్ళకి. సో అలా 1 year లోపల ఏ ఎగ్జామ్ వచ్చినా ఎగ్జామ్ క్రాక్ చేసుకుని అసలు మీరు ఒక గ్రాడ్యుయేషన్ అయిపోగానే నెక్స్ట్ మంత్ మీరు ఒక సెంట్రల్ గవర్నమెంట్ జాబ్లో జాయిన్ అయ్యారు అంటే ఇంకా అంతకంటే అద్భుతమైన పాలసీ ఏమి ఉండదు. దానికి ఏకైక కాన్సెప్ట్ పాసిబిలిటీ ఏంటంటే ఆన్లైన్ లైవ్ ట్రైనింగ్. సో దట్ ఈస్ వాట్ వీఆర్ ట్రయింగ్ టు మేక్ ఇట్ ఎ రియాలిటీ. బట్ పర్ఫెక్ట్ సార్, నిజంగానే అంటే ఎంత టఫెస్ట్ ఎగ్జామ్స్ కూడా చాలా సింపుల్ అనిపిస్తుంది మీరు చెప్తూ ఉంటే. అంటే దట్ డిపెండ్స్ ఆన్ హౌ యూ గెట్ ప్రిపేర్డ్. రైట్. కరెక్ట్. డన్ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్స్ ఫర్ టైం. థ్యాంక్ యూ అండి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.